హరే కృష్ణ. కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి ఉత్తాన ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి మహత్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తాన ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి మహిమ బ్రహ్మ మరియు నారద సంవాద రూపంలో స్కంద పురాణంలో వర్ణించబడింది. ఒకసారి బ్రహ్మదేవుడు నారదమునితో, ఓ మునిశ్రేష్ఠుడా, సకల పాపాలను హరింపచేసేది, పుణ్యాన్ని వృద్ధి కావించేది, ముక్తిని వసగేది అయినటువంటి ఉత్తాన ఏకాదశి మహాత్మ్యాన్ని విను. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, కార్తీక శుక్లపక్షంలో వచ్చేది, మనుజుని సకల పాపాలను భస్మీపటలం కావించేది అయినటువంటి ఉత్తాన ఏకాదశి ఈ జగత్తులో ఆవిర్భవించనంత వరకే గంగానది యొక్క శ్రేష్ఠత పటిష్టంగా ఉండేది. అట్లాగే ఈ ఉత్తాన ఏకాదశి ప్రకటన కానంత వరకే సాగర్ని అయిన ప్రభావం అయినా, సరోవరం యొక్క పవిత్రత అయినా కూడా అద్వితీయంగా ఉండేవి. 1000 అశ్వమేధ యాగాలను 100 రాజసూయ యాగాలను చేయగా కలిగే ఫలితం ఈ ఏకాదశిని పాటించడం ద్వారా సులభంగా కలుగుతుంది అని పలికాడు. బ్రహ్మదేవుని ఈ పలుకులను విన్నటువంటి నారదముని బ్రహ్మతో, తండ్రి, ఆ రోజు కేవలం ఒకేసారి ఆహారం తీసుకునేవానికి, లేదా కేవలం రాత్రి మాత్రమే ఆహారం తీసుకునేవానికి, లేదా పూర్తిగా ఉపవాసం చేసేవానికి కలిగే ఫలితం ఏమిటో చెప్పవలసింది అని అన్నాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా బ్రహ్మదేవుడు అతనితో ఇలా అన్నాడు: ఆ రోజు ఒకేసారి భుజించేవాడు ఒక జన్మలోని సమస్త పాపాలను నశింపచేసుకుంటాడు. కేవలం రాత్రి మాత్రమే భుజించేవాడు 2 జన్మల పాపాలను నశింపచేసుకుంటాడు. ఇక పూర్తిగా ఉపసించేవాడు తన 7 జన్మల పాపాలను నశింపచేసుకుంటాడు. పుత్ర, ముల్లోకాలలో చూడనిది, కోరనిది, దుర్లభమైనది అయిన దేనినైనా కూడా ఈ ఉత్తాన ఏకాదశి ప్రసాదిస్తుంది. మందర పర్వతం వంటి మహాపాపాన్నైనా ఈ ఏకాదశి భస్మీపటలం చేస్తుంది. ఈ ఏకాదశి రోజున చేసుకున్నట్టి పుణ్యం సుమేరు పర్వతం అంత ఫలితాన్ని ఇస్తుంది. భగవంతుని ప్రార్థించనటువంటి వారిలో, వ్రతభంగము చేసిన వారిలో, నాస్తికులైన వారిలో, వేదనింద చేసేవారిలో, శాస్త్రాలకి దుర్వ్యాఖ్యానం చేసేవారిలో, పరభార్యను అనుభవించేవారిలో, మూర్ఖులలో ధర్మం నిలవనే నిలవదు. మనిషి పాపం చేయక పుణ్యవర్తునుడై ఉండాలి. పుణ్యం చేయగోరే వారిలో ధర్మం నశింపకుండా నిలుస్తుంది. ఉత్తాన ఏకాదశి వ్రతాన్ని గంభీరంగా పాటించేవానికి 100 జన్మల పాపాలు తొలగిపోతాయి. ఉత్తాన ఏకాదశి నాడు రాత్రి జాగరణ చేసే వ్యక్తి యొక్క భూత భవిష్యత్ వర్తమాన తరముల వారందరూ కూడా విష్ణుపదాన్ని పొందుతారు. ఓ నారద, కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించడానికి, విష్ణు ఆరాధన చేయని వానికి సమస్త పుణ్యం నశిస్తుంది. ఓ నారద, కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించని వానికి, విష్ణు ఆరాధన చేయని వానికి సమస్త పుణ్యం నశిస్తుంది. ఓ బ్రాహ్మణోత్తమ, మనిషి కార్తీక మాసంలో నిశ్చయంగా విష్ణువుని ఆరాధించి తీరాలి. కార్తీక మాసంలో తన వంట తానే చేసుకునేవాడు చాంద్రాయణ వ్రత ఫలితాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో విష్ణు కథల శ్రవణ కీర్తనలు చేసేవాడు 100 గోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు. నిత్యం శాస్త్రాలను అధ్యయనం చేసే వ్యక్తి 1000 యజ్ఞఫలాన్ని పొందగలుగుతాడు. భగవత్ కథలను విని తన శక్త్యానుసారం వక్తకు దక్షిణను ఇచ్చేవాడు శాస్త్రముకు భగవద్ధామాన్ని చేరుకుంటాడు. ఇది విని నారదుడు అప్పుడు ఆ ఏకాదశి వ్రత విధానాన్ని గురించి అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పాడు: ఓ ద్విజశ్రేష్ఠుడా, ఆ రోజు మనుషుడు బ్రహ్మముహూర్తంలోని నిద్రలేచి కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి కేశవుని అర్చించాలి. తరువాత అతడు మంత్రోచ్చారణ చేస్తూ, ఈ ఏకాదశి రోజు నేను ఉపవసించి కేవలం ద్వాదశి రోజునే ఆహారాన్ని తీసుకుంటాను. ఓ పుండరీకాక్ష, అచ్యుత, నేను నీకు శరణజొచ్చి ఉన్నవాడును, నన్ను రక్షించుము అని వ్రతదీక్షను చేపట్టాలి. ఈ ఏకాదశి వ్రతాన్ని మనిషి పరమానందంతో ఆచరించి విష్ణువు చెంత రాత్రి జాగరణ చేయాలి. జాగరణ చేస్తూ అతడు భగవంతుని దివ్య గుణాలను కీర్తించాలి, వినాలి. ఆ రోజు అతడు సమస్త లోభాలను విడిచిపెట్టాలి. ఈ ఉపదేశాన్ని పాటించే పుణ్యాత్ముడు పరమగమ్యాన్ని చేరుకుంటాడు. ఓ పుత్ర నారద, జనార్దుని కదంబ పూలతో అర్చించేవాడు యమసదనానికి వెళ్ళనే వెళ్ళడు. గరుడ ధ్వజుని అనగా విష్ణువుని కార్తీక మాసంలో గులాబీ పూలతో అర్చించేవాడు నిశ్చయంగా ముక్తిని పొందుతాడు. భగవానుని కూడా అశోక పుష్పాలతో అర్చించేవాడు ఆకాశంలో సూర్యచంద్రులు ప్రకాశించేంత వరకు శోక విముక్తుడై ఉంటాడు. దేవదేవుని సమీపత్రాలతో పూజించేవాడు యమరాజు దండ నుంచి తప్పించుకుంటాడు. దేవతా నియామకుడు విష్ణువుని వర్ష ఋతువులో చంపక పుష్పాలతో
ఆచరించేవాడు ఈ భౌతిక జగత్తులో తిరిగి జన్మించవలసిన పనియే ఉండదు. విష్ణువుకు పసుపు పచ్చని కేతకీ పుష్పాలను అర్పిస్తే మనుషుడు కోట్ల కొలది జన్మల్లో ప్రోగుపడిన పాపాలన్నీ నశిస్తాయి. అరుణ వర్ణంలో ఉన్నటువంటి సుగంధ శతపత్ర కమలాలతో జగన్నాథుని పూజించేవాడు భగవన్నిలయమైన శ్వేతద్వీపాన్ని చేరుకుంటాడు. ఓ బ్రాహ్మణోత్తమా, ఏకాదశి రోజు రాత్రి మనుజుడు జాగరణ చేయాలి. ద్వాదశి రోజు అతడు విష్ణువును ఆరాధించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి వ్రత పరిసమాప్తి చేయాలి. ఈ విధంగా మనుజుడు తన శక్త్యానుసారం గురుదేవుని కూడా అర్చించి ఆయనకు దక్షిణ సమర్పిస్తే భగవంతుడు అతని మీద ప్రసన్నవుతాడు అని బ్రహ్మదేవుడు ఈ కథ మహత్యాన్ని ముగించటం జరిగింది. హరే కృష్ణ.